మంత్రి సత్యకుమార్ ప్రోత్సాహంతోనే తనపై దాడి జరిగిందని హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో లాయర్ అంజన్ రెడ్డిపై దాడి జరిగింది. ఘటన గురించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో లాయర్ అంజన్ రెడ్డి మాట్లాడుతూ సత్యకుమార్ అనుచరులు తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారని, తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని, కక్షతో తనను చంపడానికి దాడి చేశారని, మాజీ మంత్రి వెంకయ్యనాయుడు దగ్గర పీఓగా పనిచేసిన మంత్రి సత్యకుమార్కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని, విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళతానని, ఇప్పటికీ బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేశానని తెలిపారు. గత 17 సంవత్సరాలుగా లాయర్గా పనిచేస్తున్నాను. గతంలో నేను రాష్ట్ర స్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా హైకోర్టులో పనిచేశాను. ఒక లాయర్ అనే వ్యక్తి ఒక సోషల్ ఇంజనీరు. మన సమాజంలో జరిగే ఒక మంచి చెడ్డలను అందరికీ తెలియజేసిన బాధ్యత ఒక లాయర్ పైన ఉన్నదనే ఉద్దేశంతో నేను ధర్మవరం పట్టణంలో, ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన గతంలో కొన్ని ఫేస్బుక్లో పోస్టు పెట్టడం కూడా జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని మాకు వ్యతిరేకంగా పోస్టు పెడతామని చెప్పేసి సత్యకుమార్ అనుచరులు ఒక న్యాయవాదిగా అని కూడా చూడకోకుండా నిన్న ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నాడో ఆయన శాఖకు సంబంధించిన ఆసుపత్రిలో ఒక ఆసుపత్రిని ఒక గూండాగిరిగా, ఒక గూండాలకు జాగీరిగా అక్కడ ఒక కేంద్రంగా, డెకాయిడ్ల కేంద్రంగా వచ్చేసి నేను హాస్పిటల్లో మా అన్న నిన్న ఏదో ఒక హాస్పిటల్లో పని ఉందంటే ఆయన సాయంగా నేను వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళు అక్కడికి వచ్చేసి నా మీద చాలా ఘోరంగా, తీవ్రంగా దాడి చేయడం జరిగింది. కేవలం నా పేరు అడిగి మరీ దాడి చేయడం ఉంది. నేను కన్ఫర్మేషన్ కోసము ఎందుకైనా నా పేరు దాడి చేస్తా అంటే, నువ్వు సత్యకుమార్ మీద చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఫేస్బుక్లో ఎక్కువ పోస్టులు పెట్టావు, నీకు చాలా ఉంది, నీ కథ చూస్తామని చెప్పేసి నన్ను సంపాదన ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎలక్షన్ టైంలో ఒక ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా బీజేపీలో ఉన్న సంజిరెడ్డి శ్రీనివాసులు గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి, నువ్వు మా పార్టీకి సపోర్ట్ చేయాలా, మాకు సపోర్ట్ చేయాలా, మా పార్టీ కంటే మేము కూడా బీజేపీనే, గత 30 సంవత్సరాలుగా మేము కూడా ఏబీపీనే, నేను నీతో పర్సనల్గా మాట్లాడడానికి మీ ఇంటికి వస్తాము, ఈరోజు శ్రీరామనవమి ధర్మంలోకి పంచాంగం ముందు అయిపోయిన తర్వాత వస్తామంటే, నేను లేదండి మీకు సపోర్ట్ చేయడం లేదు, నేను చేయను మీకు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ ప్రవర్తన బాగలేదు, మీరు ఎక్కడికి పోయినా కూడా మీకు డబ్బులు తప్పితే వేరేది ఉండదు, దానికన్నా మీకు సపోర్ట్ చేయడం, మీకు రావాల్సిన అవసరం లేదని చెప్పాను. ఎలక్షన్లో నేను సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా వాళ్ళకి నేను సూర్య యొక్క అనుసరుడు అనే ఉద్దేశంతో కూడా నా మీద ఒక గ్రీవెన్స్ ఉన్నది వాళ్ళకి. అయితే నాకు లాయర్గా నేను సమాజంలో జరిగే ఒక హెచ్చుతగ్గుల్ని, నా ప్రాంతానికి జరిగే నష్టాన్ని నేను తెలియజేయలేని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. అయితే ఇది మనసులో పెట్టుకొని నా పైన ఒక హైకోర్టు లాయర్ మీదే, అది ఒక పబ్లిక్ ఆఫీస్లోనే దాడి చేయడము, అది ఆయన ఏదైతే మంత్రిగా శాఖగా ఉన్నాడో ఆయన హాస్పిటల్లో ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సింది పోయి, ఇంకా డెవలప్ చేయాల్సింది పోయి, ఆసుపత్రులను ఒక ఆయన నియోజకవర్గంలోని ఒక గుండాలకి, రౌడీలకి కేంద్రాలుగా మార్చి ఆసుపత్రిలో వచ్చే దాడి చేయడం జరిగింది. గతంలో కూడా సంక్రాంతి పండుగ సమయంలో ఒక కాలేజీకి సంబంధించిన యజమాని ఒక ఫాదర్ కూడా హాస్పిటల్ సరిగ్గా లేదు అని చెప్పిన దానికి ఎత్తుకొని పోయి కొట్టి గ్రౌండ్లో వదిలిపెట్టడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా ఆర్డీఓ ఆఫీస్లో కిడ్నాప్ చేసిన విషయము మీ అందరికీ, ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్లో కిడ్నాప్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు గతంలో కూడా ఇదే పరిస్థితి. 2010లో నాగిరెడ్డి అనే వ్యక్తిని ధర్మవరం ఎంపీడీఓ ఆఫీస్లో హత్య చేయడం జరిగింది. ఈరోజు ధర్మవరం పట్టణంలో రెగ్యులర్గా డిఎస్పీ కూడా లేడు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా వరిష్ఠగా ఉంది. ఇట్లాంటి విషయాలు చెప్పిన దానికే నా మీద దాడి చేయడం జరిగింది. ఈ విషయంపైన నేను బార్ కౌన్సిల్కి, అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా తెలియజేయడం జరిగింది. దీనిపైన మేము న్యాయపరంగా పోరాడతాము. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనందరికీ, మీడియా వాళ్ళకి కూడా తెలుసు, ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఆయన భార్య పిల్లలు అందరూ వస్తారు. ఆయన ఎలక్షన్ కమిషన్ మాత్రం నాకు భార్య లేదన్నప్పుడు వీటి ఇచ్చేసి ఆయన దొంగగా ఆస్తులన్నీ కూడా భార్య పేరుతో పెట్టుకున్నాను నాకు అనుమానంగా ఉంది. అదే విషయాన్ని కూడా నేను తెలియజేశాను. ఆయన ఈ మధ్యన సౌదీ అరేబియాలో కూడా కొన్ని 1000 కోట్ల వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు. ఆయన ఒక పిఏగా, ఎవరు వెంకయ్యనాయుడు గారు పిఏగా పనిచేసిన వ్యక్తికే ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు ఎట్లా వచ్చినాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. వీటన్నిటిపైన కూడా విచారణ చేయాలని చెప్పేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏదైతే తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడో దీనికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాను. అవసరమైతే హైకోర్టులో కూడా ఆయన మెంబర్షిప్, అసెంబ్లీలో ఎమ్మెల్యే మెంబర్షిప్ తొలగించాలని చెప్పేసి హైకోర్టులో కూడా రిట్ చేయడం జరుగుతుంది.